హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాంటి వీడియోలో రోటి టమాటా చట్నీ చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది. అసలు రోట్లో చేసిన రుచి వేరండి. మిక్సీ పట్టుకునేది వేరు. ఇలా చక్క కింద కూర్చుని బాస్కెట్లు వేసుకొని మేము పూర్వం పెద్దవాళ్ళు మాకు నేర్పించినట్టుగా రోట్లోనే చేసేవాళ్ళం. మాకు అప్పుడు మిక్సీలు ఉండేవి కాదు. ఇప్పుడంటే మిక్సీలు వచ్చేసినాయి, కానీ అప్పుడు మిక్సీలు ఉండేవి కాదు. నాకు ఎందుకో ఇప్పుడున్న రోటి పచ్చళ్ళే చేసుకుంటే తప్పితే నిలవ పచ్చళ్ళు అసలు తిన్ను. ఇంకోటి ఏంటంటే ఎండుమిరపకాయలతో కన్నా కూడా పచ్చిమిరపకాయలతో చేసుకుంటే ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఎంత కారమైనా తినచ్చు. కానీ ఎండుమిరపకాయ మాత్రం ఏంటంటే ఎంత రుచినిస్తుందో అంత వెంటనే బాడీకి ఒక వయసు వచ్చాక ఆ ఎఫెక్ట్ బయటపడుతుందన్నమాట. కాబట్టి నాకు చాలా ఇష్టం అన్నమాట రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో చక్కగా రోటి టమాటా చట్నీ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత హాయిగా కూర్చుని ఫ్యాన్ కింద చిన్న రోలు పెట్టుకొని అలా చేసుకోవటం నాకు ఎంత ఇష్టం. ఇంకోటి ఏంటంటే పెసలు కానీ, మినుములు కానీ, పచ్చిశనగపప్పు కానీ ఇవన్నీ కూడా మరపట్టించాలంటే మేము పూర్వం మరకి ఇచ్చేవాళ్ళం కాదండి, మిల్లులకి ఇచ్చేవాళ్ళం కాదు. మాకు తిరగళ్ళు, రోళ్ళు అన్నీ ఉండేవి కాబట్టి మేము తిరగల్లోనే వేసేసేవాళ్ళం అనమాట. ఏది మినుములు కానీ, శనగలు కానీ, పొట్టు పెసరపప్పు కానీ ఇవన్నీ కూడా మేము తిరగల్లోనే తిప్పేవాళ్ళం అనమాట. బియ్యపు రవ్వ కూడా మేము తిరగల్లోనే తిప్పేసేవాళ్ళం. అంటే బాడీకి ఎక్సర్సైజ్ అనమాట. ఇలా కింద కూర్చుని బాస్కెట్లు వేసుకుని ముందుకు వంగుతూ 2 హ్యాండ్స్ ఊపుతూ మనం వర్క్ చేస్తుంటే బాడీకి ఎక్సర్సైజ్. అందుకే పూర్వం పెద్దవాళ్ళు 90 ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు అన్నీ స్విచ్ చేస్తే వచ్చేసినాయి కదండి మిషన్స్. కాబట్టి రోగాలు కూడా అట్లాగే వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మనకి చేతనైనంతరకు ఆడవాళ్ళు చక్కగా ఇంట్లో ఇలా చేసి కమ్మగా మీ వాళ్ళందరికీ పెట్టండి. ఎంత బాగుంటుందో. ప్రతి పచ్చడి కూడా చక్కగా రోటి చట్నీ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకోండి. నేను ఎక్కువ చేయను, రోటి పచ్చడి కూడా ఎక్కువ చేయను. 1 రోజు 2 రోజులు అంతే. 3వ రోజున మిగలకూడదు ఇంకా. అట్లా అనమాట. అంత ఇష్టంగా తింటా రోటి పచ్చళ్ళు అంటే. జబ్బలు అరిగిపోయేట్టుగా రుబ్బితే సూపర్గా ఉంటుంది టమాటా చట్నీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అది చూడండి, చిన్న రోల్ అనమాట. నాకు ఇష్టం ఇంత చిన్న రోల్లో ఏదో ఒకటి చేసుకోవడం అనేది ఇష్టం అనమాట. ఎండు కొబ్బరి, యాలక్కాయలు అలాంటివి దంచుతూ ఉంటుంది. ఇంట్లో లవంగాలు. అప్పుడప్పుడు రోటి చట్నీ కూడా